లక్షట్పేటలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరిగింది. లక్షట్పేట్ గోదావరి రోడ్ హనుమాన్ మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర బస్టాండ్, గాంధీ చౌక్, బీట్ బజార్, ఉత్కూర్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా నుంచి కొనసాగింది. హనుమాన్ మాల వేసుకున్న హనుమాన్ భక్తులు భారీ సంఖ్యలో ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర నిర్వహించేందుకు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు పలు సంఘాల ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేయనున్నారు. అలాగే లక్షట్పేట్ సిఐ నరేందర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షట్పేట్ పోలీస్ శాఖ ఏర్పాటు చేశారు. ముందుగా లక్షపేట ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. లక్షపేట గోదావరి రోడ్ నుంచి మినిమం ఒక 150 మంది సాములతో, నాన్ సాములు ఒక 200 సాములతో లక్షపేట గోదావరి రోడ్ సాయిబాబా గుడి నుంచి కర్మకు ఉత్తు చౌరస్తా పెద్ద శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర ప్రారంభించాము. సహకరించిన సాములందరికీ, నాన్ సాములందరికీ ధన్యవాదాలు. లక్షపేట ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శుభాకాంక్షలతో పాటు మేము ఆ శ్రీరామనవమిని పురస్కరించుకొని మేము శోభయాత్ర తలపెట్టాము. దాదాపు మండలంలో ఉన్న 500 మంది సాములతోని ఊత్కూర్ చౌరస్తా నుంచి గోదావరి రోడ్డు హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర ఘనంగా నిర్వహించుకున్నాం. ధన్యవాదాలు. దీంతో పాల్గొని సక్సెస్ చేసిన స్వాములందరికీ, స్వామి మాలలో లేకుండా మాకు సహకరించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా లక్షపేట ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. లక్షపేట గోదావరి రోడ్ నుంచి మినిమం ఒక 150 మంది సాములతో,
నాన్ సాములు ఒక 200 సాములతో లక్షపేట గోదావరి సాయిబాబా గుడి నుంచి కరీంనగర్ ఉర్తు చౌరస్తా దాకా పెద్ద ర్యాలీ తీసాము. ఈ ర్యాలీకి చాలా పట్టణంలో చాలా ప్రజలు వచ్చారు. ఈ ర్యాలీ విజయవంతం చేశారు. ఇప్పుడు అలాగే మా అక్కడ ఈ ర్యాలీ విజయవంతం చేసిన మా సాములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.